namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. Fishing in troubled waters. టీ తుఫానులో చేపలు పట్టడం. 12 ఏళ్లుగా ఉద్యమ పోరాటం కొనసాగిస్తున్న గులాబీ కారు పక్కింట్లో గాలం వేసి చేపలు లాగే పనిలో పడింది. ఎన్నికల పుణ్యకాలమా అని వలసల కారు జోరు పెరిగింది. బై వన్ గెట్ వన్ ఆఫర్లో పడిన చేపలతో పాటు పిల్ల చేపలకు సీట్లు గ్యారంటీ అంటుంది. జిగ్సా పజల్ రాజకీయ చదరంగంలో ద త్రీ మస్కిటర్స్, త్రిమూర్తులు, పక్షం రోజుల డెడ్ లైన్ ముగియక ముందే స్టార్ట్ లైన్ జంప్, అలిగి వెనక్కి తిరిగిన మరో ఎంపీ. బై వన్ గెట్ వన్ ఆఫర్ పద్ధతిలో పిల్ల చేపకు సీటు దక్కకపోవడం వల్లనే ఇంటిదారి పట్టారా? Friday morning, and here are the top 10 headlines. Jolt to Congress, KK, Manda and Vivek to join TRS on June 2. Okka Telangana, T-Congress MPల తిరుగుబాటు జెండా కారెక్కేందుకు ఎల్లుండి ముహూర్తం, రాజయ్య డుమ్మ. చిక్కు తెలంగాణ, డెడ్ లైన్లు పెట్టే సాహసం చేయొద్దు, ఒత్తిళ్లకు హైకమాండ్ లొంగదు, T-Congress ఎంపీలను హెచ్చరించిన కిరణ్. మీ పథకాలు బేష్, రాష్ట్ర వార్షిక ప్రణాళిక 53,000 కోట్లు. సర్వం బదిలీ, కేంద్రం సంస్కరణల ఒత్తిడి, ఆధార్ పై మరింత దృష్టి. మళ్లీ మహాకూటమి, టీడీపీ, సిపిఐ, సిపిఎం, లోక్సత్తాతో కొత్త కూటమి, ఎన్నికల నాటికి ఏర్పాటు. ఇప్పటికింతే కేబినెట్ మార్పులపై తొలగని అనిశ్చితి, గులాం నబీ ఆజాద్ తో కిరణ్ సుదీర్ఘ భేటీ. బగ్గుమన్న ఫార్మాసిటీ, విశాఖలో భారీ అగ్ని ప్రమాదం, గ్లోకేమ్ కంపెనీ దగ్ధం. సొంత కేడర్కు సిబిఐ జేడీ, సిబిఐలో ముగిసిన 5 ఏళ్ల సర్వీసు, తిరిగి మహారాష్ట్రకు లక్ష్మీనారాయణ. చివరిగా మౌనంగానే ఉండమని కొనసాగుతున్న ధోని మౌనవ్రతం, వివాదాలపై మాట్లాడను. హాత్ చోడో కార్ పకడో, మందా, వివేక్, కేకే గులాబీ తీర్థానికి రెడీ, అలిగిన సిరిసిల్ల. హాయిగా జోరుగా కారులో షికారుకు జూన్ 2న ముహూర్తం. అయినా అధిష్టానానికి ఇంకా రాజీనామాలు సమర్పించకపోవడంలోని మర్మమేంటి? త్రిమూర్తుల లాంగ్ జంప్. हाथ छोड़ो कार के पीछे भागो ग्रैंड रिलीज, मंदा, विवेक, केके కారు రేసుకే జై. రేసుకు ముందే సైడ్ అయిపోయిన సిరిసిల్ల రాజయ్య, జంప్ జిలానీల మ్యాగ్నమ్ ఓపస్. తెలంగాణమా ఎన్నికల వ్యూహమా? గురువారం సాయంత్రానికి ద త్రీ మస్కిటీర్స్ మందా, వివేక్, కేకే కాంగ్రెస్ అధిష్టానానికి విధించిన డెడ్ లైన్ ముగియాల్సి ఉంది. డెడ్ లైన్ గడియ దాటక ముందే త్రిమూర్తులు స్టార్టింగ్ లైన్ జంప్ అయ్యారు. వ్యూహాత్మకంగానే జూన్ 2వ తేదీ గులాబీ తీర్థం స్వీకరించేందుకు ముహూర్తము ఖరారు చేసుకున్నారు. బై వన్ గెట్ వన్ ఆఫర్ పద్ధతిలో ఎంపీలు తమ సీట్లకు ఎసరు రాకుండా వారసులకు కూడా గిఫ్ట్ ప్యాకేజీలు రెడీ చేసుకున్నారు. ఎంపీల చేరిక 1000 ఏనుగుల బలమన్న కల్వకుంట్ల వారు ముచ్చటైన 3 ఎంపీల్లో మరో ఎంపీ రాజయ్యను కారు ఎందుకు ఎక్కించలేకపోయారు? ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ మీసం మెలేసిన ఎంపీలు కారెక్కడంలోని అసలు మర్మమేంటి? ఉద్యమ పోరాటంగా వర్ణించిన కల్వకుంట్ల వారు సిరిసిల్ల వారిని ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయారు? కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవుల్లో కొనసాగిన గౌరవ పార్లమెంట్ సభ్యులకు 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రణనీతిపై ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా? తెలంగాణమా ఎన్నికల పుణ్యమా? లేక సీటు జారిపోకుండా సెటిల్ అయ్యేందుకే ఈ తాపత్రయమా? త్రిమూర్తుల లాంగ్ జంప్. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద బిజినెస్. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో తెరాస సభ్యులు కాచన్ సత్యనారాయణ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి టి శేషనారాయణ గారు, అదేవిధంగా టిఆర్ఎస్ రెబెల్ నేత టి రఘునందన్ రావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాచన్ సత్యనారాయణ గారు, మీతో ప్రారంభిద్దాం. ప్రశ్నలు అడగొద్దన్నారు, ప్రశ్నలు అడగను. వివరణ ఇస్తారన్నారు, వివరణ ఇవ్వండి. కానీ
ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు వాదించొద్దు, సో దట్ విల్ హ్యావ్ అ మీనింగ్ఫుల్ డిబేట్. అదే విధంగా ఒకవేళ అనివార్యం అయితే ఐ విల్ ప్లే డెవిల్స్ అడ్వకేట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ప్రారంభించాలి కనుక ఐ విల్ ఫైర్ ద ఫస్ట్ క్వశ్చన్. త్రిమూర్తులు అన్నారు, ముగ్గురు ఎంపీలు అన్నారు, ఇద్దరిని పలకరించారు, మూడో ఆయనను పలకరించకపోవడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈరోజు ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీకి వీడి తెరాసలో చేరుతున్నందుకు వారికి శుభాకాంక్షలు దూరదర్శన్ ద్వారా చెప్తున్నాం. రెండో అంశం, త్రిమూర్తులు వస్తారా, నలుగురు వస్తారా, ఇద్దరు వస్తారా అనేది కాకుండా వాళ్ళు ఒక 4-5 సార్ల ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి ఒక ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అయినటువంటి సీనియర్ నేత మరి ఈరోజు తెలంగాణ పట్ల చిత్తశుద్ధితోటి పనిచేస్తున్న క్రమంలో తెరాసల్లో చేరుతున్నటువంటి సందర్భం. ఎన్నో సందర్భాల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి చిట్ట చివరి అస్త్రంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వట్లేదన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అని చెప్పి ఈరోజు చేరుతున్నందుకు ఇంకొకటి You're forcing me to ask you a question now. See, ఒకటి ముగ్గురు త్రిమూర్తులు అన్నారు, సరేనా? ముగ్గురికి కాస్త బై వన్ గెట్ వన్ ఆఫర్ సీటు. కాచం సత్యనారాయణ గారు, నేను ఒక ప్రశ్న అడిగాను, ఇద్దరు వచ్చిందని మీరు ఆహ్వానించట్లేదు కానీ మూడో ఎందుకు రాలేదు దాని మీద మాట్లాడుతున్నారు. ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి ఒక పక్క అలాగే తెలుగుదేశం పార్టీని కూడా వీడి వస్తున్నటువంటి క్రమాన్ని చూడాలి తప్ప ఇంకొక ఆయన ఎందుకు రాలేదన్నదని ప్రశ్న కాదు. తను కూడా వస్తాడు తప్పకుండా, సమయం కావాలని చెప్పింది కాబట్టి ఆ సమయం కాచం సత్యనారాయణ గారు, వివరణ ఇచ్చే హక్కు మీకుంది, ప్రశ్నలు అడిగే హక్కు నాకు. సో నేను అడిగే ప్రశ్నల్లో గానీ ముగ్గురు అన్నారు బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఆయనకు సీటు, కొడుకుకు కూడా సీటు గ్యారంటీ ఇచ్చారు. రాజయ్య చేసిన పాపం ఏంటి? ఇప్పుడు తను కూడా కార్యకర్తలతో మాట్లాడి కొంత సమయం కావాలన్నాడు, వేచి చూస్తున్నాం. సో 12 ఏళ్లుగా ఉద్యమం సాగిస్తున్నారు అన్నారు. 12 ఏళ్లుగా ఉద్యమం సాగిస్తారంటే రఘునందన్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాను. మొత్తం నాయకులే కరువు అయ్యారా? పక్కింట్లోకి గాలం వేసి చేపల్లాగే పనిలో పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ ఆవిర్భావం రోజు గొంగలి పురుగు అని లేదు, కుష్టు రోగి అని లేదని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వాది ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న క్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా వాళ్ళు కూడా టైం తీసుకొని వారు కూడా వచ్చేటువంటి సమయం ఉన్నది. వారితో పాటు రాజయ్య గారితో పాటు ఇంకా చాలా మంది ముద్దు పెట్టుకుంటాం, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటామని మీరే అన్నారు, నేను అన్న మాటలు కాదు. ఈ విధంగా ఉన్నప్పుడు సిరిసిల్ల రాజయ్య గారిని కౌగిలించుకోకపోవడానికి గానీ ముద్దు పెట్టుకోవడానికి మీరు మాట్లాడేట్లుందంటే మొగుడు కొట్టిన దానికి బాగలేదు కానీ పక్కింట నవ్వినందుకు బాగుంది అన్న చందంగా ఉన్నది. అంటే ఇద్దరు వచ్చిన ఎంపీల గురించి మీరు మాట్లాడరు. ఆయన రాలేదు, కొంచెం సమయం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది, కొంత సమయం తీసుకుంటా అని చెప్పిన ఆయన గురించి మీరు మాట్లాడారు. ఇంటికెళ్ళి పలకరించారు కదా, ఇంటికెళ్ళి పలకరించారు రమాకాంత్ గారు, తెలంగాణ పట్ల తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఎవరికి ఎన్ని రకాలుగా వారికి దండం పెట్టి కూడా అడిగినటువంటి సందర్భం ఉన్నది. ప్రతి పార్టీ నాయకుని కూడా అడుగుతున్నాం, ఒక ఓటర్ని అడుగుతున్నాం, ఒక సామాన్య రఘునందన్ గారు 12 ఏళ్లుగా ఉద్యమ పోరాటం పార్టీలో ఉన్నారు. మిమ్మల్ని పక్కన పెట్టి పక్కింట్లో గాలం వేసి చేపలు లాగే విధానాన్ని ఏ విధంగా చూడమంటారు? 100% కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పనిచేసిన వాళ్ళు, జెండాలు మోసిన వాళ్ళు, గద్దెలు కట్టిన వాళ్ళు, జైల్లోకి పోయిన వాళ్ళు ఈరోజు పనికి రాకుండా పోతా ఉన్నారు. డబ్బు సంచులు తీసుకొని గ్రానైట్ వ్యాపారం చేసి సూట్ కేసులు ఇచ్చేటోళ్ళు, కొనుక్కునేటోళ్ళని తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు ఉద్యమకారుల్ని పక్కన పెడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పార్టీలో ఏమైనా లుకలుకలు లకలకలు అంటే ఏమైనా ప్రారంభమైనంటే ఈ విషయంలోనే ప్రారంభమవుతా ఉన్నాయి. ఉద్యమ నాయకత్వం ఎదిగని చోట, నాయకులు లేని చోట, సఫిషియెంట్ గా మన క్యాడర్ లేని చోట కొత్త నాయకులు ఆహ్వానించడం తప్పు కాదు. జరుగుతున్నది ఏంది, ఎక్కడ ఉద్యమం బలంగా ఉందో, ఎక్కడ ప్రజల ఆకాంక్ష బలంగా కనబడతా ఉందో ఆ సీట్లలో తాము ఉన్న పార్టీ లోపల ఉంటే గెలవమని ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఈ గడ్డ మీద పుట్టి ఏ పార్టీలో ఉన్న బిడ్డ అయినా తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకుంటున్నాడు. అది నగ్న సత్యం. ఇది ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షను గుర్తించినటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులు పదవులు అనుభవించేంత కాలం పదవులు అనుభవించారు, మంత్రి పదవులు అనుభవించినప్పుడు మంత్రి పదవులు అనుభవించారు. తీరా తాముంటున్నటువంటి పార్టీ లోపల వారికి మరొకసారి గెలిచేటువంటి అవకాశాలు లేవు అని అనుకుంటున్నటువంటి తరుణం లోపల తమ స్వార్థం కోసం వాళ్ళు పార్టీని మారుతా ఉన్నారు తప్పితే వాళ్ళకు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఉందని ఎవరైనా భ్రమిస్తే అది భ్రమగానే మిగిలిపోతుంది. ఇంకొక విషయం,
ఒకటి కొంటే ఒకటని సాయంత్రం పూట మార్కెట్ బంద్ అయ్యేటప్పుడు చివరికి అగ్గు అని అమ్మిపోతారు కూరగాయల మార్కెట్ లో. ఎన్నికల పుణ్యకాలం టమాటాలు అమ్మేటోళ్ళు కానీ దానిమ్మ పళ్ళు అమ్మేటోళ్ళు కానీ ఒకటి కొంటే ఒకటి ఇస్తామని చెప్పి. ఎందుకంటే వీళ్ళందరికీ ఒకటి కొంటే 2 సీట్లు, ఒకరు వస్తే ఇద్దరికి ఎందుకండి ఎంపీలకి. నిజంగా వాళ్ళకి తెలంగాణ ఉద్యమం పట్ల కమిట్మెంట్ ఉంటే ఇప్పుడు కాజం సత్యనారాయణ ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నాడు. 2004లో మాకు సీట్లు ఇవ్వాలి, 2009లో సీట్లు ఇవ్వాలి. మేము ఉద్యమ జెండా మోస్తా ఉన్నాం. గట్ల మోయమని చెప్పురి. నాకు నాగర్ కర్నూలు, నా కొడుకు అచ్చంపేట, నాకు జహీరాబాదు, నా కొడుక్కి శేరిలింగంపల్లి, నాకు ఇది నా అన్నకి ఇంకొకటి. ఎటు పోవాలి ఇటు వర్ధన్నపేటలో దయాకరణ ఒక మిత్రుడు పనిచేస్తా ఉన్నాడు, దళితుడు, తెలంగాణ తల్లి విగ్రహాల రూపకర్త, పైసలు లేనోడు, గరీబోడు, 2001 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. వర్ధన్నపేటలో ఈ రోజు దయాకర్ గొంతు కోసిరు. ఎవరిని పెట్టిరు? ఆరూరు రమేష్ అని ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహాల రూపకర్త, ఊరూర్లో తెలంగాణ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దయాకర్ అనేటువంటి దళిత సోదరుడు ఇలా వర్ధన్నపేట నియోజకవర్గంలో మనకు పోటీ చేయడానికి అనర్హుడైనాడు. మరి ఎందుకంటే జరుగుతా ఉంది? కేవలం డబ్బులు. ఆరూరు రమేష్ ఎవరు? ఆయన ఉండేది స్టేషన్ కన్పూర్. ఆయన తీసుకుపోయి వర్ధన్నపేటలో ఎట్లా పెడతారు? వర్ధన్నపేటకు వస్తే టీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు నుంచి విజయరామారావు గారు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు నుంచి 10 జిల్లాలలో యాడ జై తెలంగాణ అని రాసి దాని కింద పింక్ కలర్ వేసిన చింతాస్వామి మాదిగా అని ఒక సోదరుడు ఉంటాడు. తెలంగాణ మాదిగ దండోరని ముందుంచి నడిపించిండు. ఎన్నడూ మందకృష్ణ మాదిగని తిట్టాలన్నా చింతాస్వామినే ముంగడ పెట్టించి తిట్టించినాం తెలంగాణ భవన్ లో. అట్లాంటి చింతాస్వామి మాదిగకు ఈ రోజు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం సీట్ ఇవ్వడానికి మనకి ఇబ్బంది వస్తా ఉంది. ఎవరు వస్తా ఉన్నారు ఈ రోజు పార్టీలోకి? ఎందుకు వస్తా ఉన్నారు? ఈ దళిత దొరలందరూ తీసుకొచ్చి రేపు తెలంగాణకి ఏం చేస్తారు? కేవలం ప్రజల ఆకాంక్షను గుర్తించి తమ సీట్ల కోసం వస్తారు తప్పితే వీళ్ళకి ఎవరికి కూడా కమిట్మెంట్ లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి నాలాంటి వాళ్ళం చాలా మంది యువకులం ఉన్న ఉద్యమానికి. ఇట్లాంటి వాళ్ళని కాక ఎన్నికల సందర్భంలో వచ్చేటోళ్ళని తీసుకుంటే ఏమైతే అనేది 2004 ఎన్నికలలో మనకు గుణపాఠం జరిగింది. గెలిచిన 26 మందిలో 12 మంది బయటికి వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారు? ఎవరండి? శారారాణి గారు. 2004 ఎన్నికల కంటే ముందు శారారాణి గారు ఎక్కడున్నారు? ఎందుకు తీసుకొచ్చి మీరు బీఫామ్ ఇచ్చిన ఆ రోజు ఆమెకి? అసలు సిసలు దళితుల గారు ఎందుకు ఇవ్వలేకపోయినా మన వరంగల్ జిల్లా లోపల? ఇది ఉద్యమంలో జరుగుతున్నటువంటి పొరపాట్లు. ఈ పొరపాట్లను ఎవరు ప్రశ్నించవద్దు. ఉద్యమంలోకి వస్తుంటే గొప్ప చేయడానికి వస్తా ఉన్నారు. ఉద్యమ నాయకత్వాన్ని ఎక్కడైనా ఇంటర్నల్ గా మాట్లాడితే కూడా ఇవి తప్పులని మాట్లాడుతా ఉన్నారు. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి లోపల తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ నాయకులకి, ఉద్యమ నాయకత్వానికి కొరత లేదు. ఈ వలస వచ్చినటువంటి నాయకులు రేపు పదవులు వచ్చిన తర్వాత మళ్ళీ అదే కేసీఆర్ ను, అదే తెలంగాణ రాష్ట్ర సమితిని బండబూతులు తిట్టి బయటికి పోతారు. కాబట్టి వలస వచ్చే నాయకుల పట్ల అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ ఉద్యమానికే ముప్పు వస్తుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కాచం సత్యనారాయణ గారు, ఇది 12 ఏళ్లుగా ఒక పార్టీలో ఉన్న నాయకుడి ఆవేశం. ఓకే, ఒక్క నిమిషం. యువర్ మెమరీ మే నాట్ బి స్ట్రాంగ్, మై మెమరీ ఇస్ వెరీ స్ట్రాంగ్. 22 జూలై 2008 మందా జగన్నాథం గారు చేసింది ఏంటి ఆ రోజు? ఒక్క నిమిషం. మందా జగన్నాథం గారు ఆ రోజు ఒప్పందం మీద 2008లో ఏం చేసిండు అనేది ప్రజలు చూసారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రతి ఒక్క మెమరీ అనేది జెండాలు మోసి పార్టీ ప్రాణమని పోయిన నాయకులను పక్కన పెట్టి ఒక పార్టీ నుంచి స్వార్థం కోసం ఇంకో పార్టీలకు దుంకి, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలకు దుంకే వాళ్ళకి ఈ విధంగా మీరు పట్టం కట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రమాకాంత్ గారు, 2008 తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసినాము. ఒకటి మెమొరీ లాస్ ప్రశ్న కాదు, ఇక్కడ మెమొరీస్ గురించి మనం చర్చ కాదు. 2008లో జరిగిన తర్వాత 2009లో మరి కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాలు చెప్తున్నటువంటి ఘనపాటి ఏదైతుందో మరి వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భం చూడాలి. దాని తర్వాత తను దాదాపు ఇప్పుడు 4 సార్లు ఎంపీ అయ్యాడు. ఇంకొకటి ఇంతకుముందు రఘునందన్ గారు మాట్లాడుకుంటూ 2004లో 2009లో మాకు టికెట్లు ఇవ్వలేదని చెప్పినటువంటి రఘునందన్ గారు మరి తను ఒకసారి పునరాలోచించుకోవాలి. తనకు పార్టీ ఎక్కడ కూడా డినై చేయలేదు. పార్టీ అత్యున్నతమైనటువంటి స్థానాలు కల్పించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. జిల్లా అధ్యక్షులు ఇచ్చారు, జిల్లా అధ్యక్షులు ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. లేదు మీరు చెప్తున్నటువంటి సీక్వెన్సెస్ రఘునందన్ గారు సీక్వెన్సెస్ రఘునందన్ గారు గెలుపడం కోసం చూస్తారా? చిత్తశుద్ధి మీరు పనిచేస్తున్నారు. సత్యనారాయణ గారు పదవుల ప్రస్తావన మీరు తెచ్చిరు. పార్టీ నాకేం పుణ్యానికి ఇవ్వలేదు, పని చేస్తే ఇచ్చింది. ఒక్క నిమిషం ఆగాలి. సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ ఇస్తే నేను ఓడిపోయినా, నేను ఓడిపోలేదు. టీఆర్ఎస్ నాయకత్వం ఓడగొట్టింది, వంచనకు గురి చేసింది టీఆర్ఎస్ నాయకత్వం. టీఆర్ఎస్ అధ్యక్షునికి చెప్పిన, సత్యనారాయణ చెప్పలే. నేను వచ్చి ఎవరికి చెప్పిన? నేను కేసీఆర్ గారికి చెప్పిన.
ఇట్లా పొరపాటు జరిగింది సరిదిద్దని చెప్పి దాని తర్వాత సరిదిద్దలేదు. మీరు పార్లమెంట్ నాకే పదవులు ఇచ్చినా అని చెప్పిండ్రు. పనిచేసేటువంటి పరిణామ క్రమంలో పదవులు వచ్చినాయి. మీరు చెప్పిండ్రు కదా దొంగలి పురుగును ముద్దు పెట్టుకుంటామని. ఏం తప్పు చెప్పిండని రసమైకి ఎందుకు ఇవ్వలేదు సీటు? ఏం తప్పు చేసిన కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వలేదు? ఏం తప్పు చేసిన చిట్టా బాలకృష్ణారెడ్డికి ఇవ్వలేదు? మాట్లాడద్దు, చేతులు మాట్లాడుకుందాం. వీళ్ళకంటే ఏం గొప్పలని సూట్ కేసులు ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారు మీరు. ఆ రోజు కూడా అడిగినాం, ఆ రోజు కూడా అడిగినాం, ఆ రోజు కూడా అడిగినాం అవుతున్నా. తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలా సందర్భాలు అడిగినాం. మీరు మాట్లాడలేదు ఆ రోజు టీవీల ముందు గొంతుకొని మాట్లాడిన టీవీల సందర్భాలు ముందు కాదు, వాస్తవాలు ఏం ఎక్కడ మాట్లాడినారు? సత్యనారాయణ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి క్రమంలో మీరు ఎవరికి తెలంగాణ కొమ్ము రాష్ట్రం కాస్తున్నారు? అనేది తెలంగాణ రాష్ట్ర ఇటువంటి సాధనలు ఎవరికి కాదు. కొమ్ము కాస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధన అనేది అవకాశవాదానికి నాయకత్వం. కాచన్ సత్యనారాయణ మీకు ముందుకే చెప్పాను. ఒకరు వాదించుకునే ఒకరు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఇంకొకరు మేము మాట్లాడారు. permission తీసుకున్నాం. మీకు సమయం ఇస్తాను, సమయం మీకు సమయం ఇస్తాను, బట్టి మేము మాట్లాడాం. మీకు సమయం ఇస్తాను. మేము కాచన్ ఎక్కడ సత్యనారాయణ కూడా గారు, మీకు ఏం సమయం ఇస్తాను. నేను అడుగుతున్న ప్రశ్నల్లా గానీ 22 జూలై 2008 రోజు ఏం జరిగింది అని అడిగాను నేను. ఎవరిని పార్టీ ఎవరికి ప్రోత్సాహం ఇవ్వాలి? పార్టీ జెండా మోసేవాడికి, ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవాడికి కదా. ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి దుంకే వాళ్ళకి కాదు కదా. ఉద్యమ పోరాటంలో ఉన్నారు, కావాల్సింది తెలంగాణ. ఆ విధంగా ఉన్నప్పుడు ఉన్న పార్టీలో జెండాలు మోసిన వాళ్ళని పక్కన పెట్టి ఇంకో పార్టీ నుంచి జంప్ అయి ఒక పార్టీకి వచ్చి ఆ పార్టీ నుంచి థర్డ్ పార్టీ, అలాంటి వారికి పట్టం కట్టడానికి ఏంటంటే ఇట్స్ ఒకటి వెరీ క్లియర్. ప్రజలందరికీ అర్థమవుతుంది. అందరూ ప్రజలేమీ తెలివి తక్కువ కాదు. క్లియర్ గా గెలుపు గుర్రాలే ధ్యేయంగా వాళ్ళని లాగుతున్నారు. ఇది వాస్తవమా కాదా శేషనారాయణ గారు? ఇప్పుడు వాళ్ళు లాగుతున్నారా వీరు పోతున్నారా అనేది విషయం కాదండి. మెయిన్ ఏంటంటే ఆ వ్యక్తుల స్వార్థం ఈరోజు బయటపడుతుంది. వాళ్ళు కేవలం పదవుల కోసమే పార్టీలు మేము ఎన్నుకుంటున్నాం అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు స్పందిస్తారు. ప్రజలు ఏ విధంగానైతే జవాబు ఇవ్వాలో వాళ్ళు ఇస్తా ఉన్నారు. రైట్ ఫ్రమ్ 1947 నుంచి ఆ విధంగా ఇస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఒకటి ఏముందంటే, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ స్థాయికి ఎదిగిన వారు ఈ విధంగా ఎప్పుడైతే వీరే చెప్పారు, మీరు లాస్ట్ 12 years లో చూస్తే తెలంగాణ తెచ్చేది కాంగ్రెసే, ఇచ్చేది కాంగ్రెసే అని చెప్పిన నాయకులే ఈ నాయకుల్లోనే ఈ ముగ్గురు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు వారికి ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ పోయింది? కేవలం పదవి డిజైర్ ఫర్ పవర్ కోసము. ఆల్సో లుక్ ఎట్ దిస్ థింగ్. 15 రోజులు పక్షం రోజుల డెడ్ లైన్ విధించారా? నిన్న సాయంత్రం డెడ్ లైన్ రాకముందే ఆల్మోస్ట్ అబౌట్ 1 o'clock నుంచి పొలిటికల్ పార్టీస్ లో పొలిటికల్ డిసిషన్స్ లో మొట్టమొదటిది రాజకీయ నేతలు తెలుసుకునే అవసరం ఏంటంటే, ఇటువంటి డెడ్ లైన్స్ పనికిరావండి. అటువంటి డెడ్ లైన్స్ పెట్టేది ఉంటే మనకు అసలు స్వాతంత్రం వచ్చేది కాదు. గాంధీ గారు ఎప్పుడైతే మొదలు పెట్టారో వారు ఈ రోజు వచ్చేస్తుంది ఆ రోజు చేస్తామని కాదు. మన చిత్తశుద్ధితో మనం మన ఉద్యమంలో ఉన్నాము, పని చేయాలి. ఇంకోటి నేను కాంగ్రెస్ నాయకులతో కోరుతా ఉన్నానంటే, స్వార్థం లేకుండా మీరు కాంగ్రెస్ లోనే ఉండి కాంగ్రెస్ లోనే పోరాడి తెచ్చుకుంటే మీకు విలువ గౌరవం ప్రజల్లో పెరిగేది. ఈ రోజు ఆ గౌరవాన్ని విలువని రఘునందన్ నేను చెప్పాల్సిన లేదు. నాకంటే ముందు 15 నిమిషాలు మీరు చూశారు. ఆ పార్టీకి ఇంకా పవర్ లేదు, పగ్గాలు లేవు. ఏదో 8-10 మంది తెలుగుదేశం పుణ్యాన టీడీపీ కాంగ్రెస్ పుణ్యాన గెలిచిన వాళ్ళు తప్ప వారికి వేరే తెలంగాణ తేవాలా అనేది చిత్తశుద్ధి కనిపించడం లేదని నేను చెప్పడంలా, వాళ్ళ ఓన్ నాయకులు చెప్తా ఉన్నారు, ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. అది వచ్చిన రోజు టీఆర్ఎస్ తోటి వస్తుందా, కాంగ్రెస్ తోటి వస్తుందా, టీడీపీతో వస్తుందా అనేది కాదు. తెలంగాణ వాది అనేవాడు తెలంగాణ. కాబట్టి పార్టీలకు అతీతంగా అది కాకుండా కూడా సోనియా గాంధీ గారు కానీ డెమోక్రటిక్ సెటప్ లో మా దగ్గర కాంగ్రెస్ లో పనిచేసే వాళ్ళు నాయకులు ఉంటారు. ఇటువంటి చిన్న పార్టీలో పోగానే వాళ్ళు సేవకులు అయిపోతారు. వారికి అక్కడ స్వేచ్ఛ ఉండదు. వారు ఏదో వెళ్తా ఉన్నారు, వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే, నిన్న నాకు బాధ వేసిందంటే, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని అడగలేదు అంటే దండేసి కేసీఆర్ ఇంటి దాకా కారులో బరాత్ తీసుకెళ్తారండి? మీరు చేసే పనులకు మీరు పదవులు అనుభవించారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు మీరు మా కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వేచ్ఛగా పనిచేశారు. మీరు ఓడిపోయినా మీకు టికెట్లు ఇచ్చారు, మీరు గెలిచి వస్తే మీకు పదవులు ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం, ఉన్న బలము వేరే ఏ పార్టీలో లేదని నేను ఈ రోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇది తప్పకుండా. రఘునందన్ గారు అండ్ కాచన్ సత్యనారాయణ గారు, who wants to answer first?
తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో డిస్ప్యూట్ ఎవరికి లేదండి. నేను ముందే చెప్పాను, తెలంగాణ రాష్ట్రం రావాలని ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రక్రియ ఏంది, ఏం చెప్పిన మొన్న ఆర్మూర్ సభలో ఏం చదివినాం మనం? ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో పెడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, యూపీఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు, కాంగ్రెస్ మోసం చేసింది. ఇచ్చేది ఎవరు? ఆల్టర్నేట్ ఎవరు కనబడతా ఉన్నారు? ఎన్డీఏ ఇవ్వాలి. ఆ ఎన్డీఏతో దోస్తానే చేస్తా ఉన్నామా మనం? చేయట్లేదు. బీజేపీతో దోస్తానే చేస్తా ఉన్నామా? చేయట్లేదు. రెండు జాతీయ పార్టీలు కాదని చెప్పి మళ్ళీ తెలంగాణ ఎట్లా తీసుకొస్తాం? ఎన్నికల తర్వాత ఈ రెండింటిలో ఎవరితోటైనా మనం అంట కావాల్సిందే కదా, పొత్తు పెట్టుకోవాల్సిందే కదా. లేదా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తృతీయ ఫ్రంట్ దిక్కుపోతామా, లేదా సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి తృతీయ ఫ్రంట్ దిక్కుపోతామా? ఎటుపోతాం? ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మాయ పాటలు మభ్య పెట్టేటువంటి పదాలు అక్కర్లేదు. చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టాలి. ఈ రెండు అన్డిస్ప్యూటెడ్ ఇష్యూస్. ఈ రెండింటిని సాధించేటువంటి పరిణామ క్రమం లోపల మనం చేస్తుంది ఏంది? ఏకాదో ఫ్యామిలీ ప్యాకేజీలు వద్దు. కాశం సత్యనారాయణ గారికి బాగా కోపం వస్తా ఉంది. ప్రతి ఊర్లో తెలంగాణ అమరవీరుల స్తూపాలు ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న నాయకులందరితోటి వాడికి తీసుకుపోయి ప్రమాణం చేయించుండ్రు. ఏమని? మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. రేపు ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా, ఎంపీ సీట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఇదే పార్టీలు ఉంటామని ప్రమాణం చేయించుండ్రి. శ్రీకాంతచారి వాళ్ళ అమ్మ మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో అమరుడు శ్రీకాంతచారి. ప్రతి ఉప ఎన్నికల్లో ప్రతి బహిరంగ సభకు తీసుకుపోయి శ్రీకాంతచారి వాళ్ళ అమ్మతోటి మనం ఒక మాట చెప్పించినాం. నా బిడ్డలాగా మళ్ళీ వాళ్ళు చచ్చిపోదు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడదామని చెప్పినాం. మరి ఆ సోదరికి సీట్ ఇయ్యండ్రి, అమరవీరుల కుటుంబాలకి ఇయ్యండ్రి, ఉస్మానియా విద్యార్థులకు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు తెలుగుదేశంలోకి పోతుంటే, కాంగ్రెస్ లోకి పోతుంటే, ఇంకో పార్టీలోకి పోతుంటే వాళ్ళని ఆహ్వానించడానికి మనకు మనసు రఘునందన్ గారు ఒకటి సరి చేసుకోవాల్సినటువంటి విషయం, శ్రీకాంతాచారి చనిపోయింది తెలంగాణ రాష్ట్రం కోసం తప్ప వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలని 1000 మంది విద్యార్థులు శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఏ రకంగా గౌరవిస్తారు? శ్రీకాంతాచారి ఎమ్మెల్యే ఏమని చచ్చిపోలే, అయితే నువ్వు ఎమ్మెల్యే లేవా? నీ కూతురేమో ఎంపీ కావాలి కానీ వాళ్ళ అమ్మనేమో ఎమ్మెల్యే కావద్దా? ఏం వ్యక్తిగత ఆరోపణలు లేవు. ఉద్యమం కోసం మాట్లాడుకుందాం. పెట్రోల్ పోసుకున్నానే ఒకటి కాచం సత్యనారాయణ గారు, ఇదంతా ఆ ఉద్యమ పోరాటంలోని ఆవేశం. ఒకటి సమర్థించమని ఒక కుటుంబంలో నలుగురు పోటీ చేయడం సమర్థనీయమని చెప్పానండి. వాళ్ళందరూ పార్టీకి త్యాగాలు చేసి పార్టీ జెండాలు మోసి పార్టీలో అలసిపోయిన వాళ్లే కదా. వాళ్ళకి ఇవ్వకుండా పక్క పార్టీల నుంచి తెచ్చుకోవడం. నేను మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను, ఏ విధంగా చూడమంటారు కాచం సత్యనారాయణ? తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చేటువంటి క్రమంలో అందరినీ కూడా తీసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రతి సందర్భంలో కూడా. అంటే మీ బలం మీద, మీ ధైర్యం మీద గెలిచే అవకాశాలు లేవంటారా? రమాకాంత్ గారు 12 ఏళ్లుగా ఉద్యమం సాగిస్తున్నారే, మీ పార్టీ కేడర్ లేకుండా పోయిందా? ఆ ధైర్యం లేకుండా పోయిందా? బలం లేకుండా పోయిందా? ఈ రోజు రమాకాంత్ గారు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నంత క్యాడరు బహుశా ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. ఫస్ట్ మీరు రెండవది అది గాలం వేయడం కదండి. ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వారు తెలంగాణ రాష్ట్ర సమితి వైపు ఎందుకు వస్తారు? ఈరోజు ఇంతకుముందు చేసినారని మాట్లాడారు, డెడ్ లైన్ పెట్టడం అనేది కాదండి. కాంగ్రెస్ పార్టీ డెడ్ లైన్ పెట్టింది కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు ఒక న్యాయవాది చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం వస్తుంది. దానికి న్యాయశాస్త్రం చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి వెళ్ళి నలుగురు ఎందుకు పోటీ చేయాలి? ఎందుకు సర్వసంగ పరిత్యాగులు ఉండకూడదు? ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు సర్వసంగ పరిత్యాగులు ఉండరు. సత్యనారాయణకి ఈమెన్ చెప్పుర్రి. రాజిరెడ్డి గారు వస్తే ఈయన గొంతు కోయాలని గ్యారంటీ ఇవ్వనుర్రి. అమ్ముడు పోయే నాయకులకి, అమ్మకానికి వస్తున్నటువంటి తూకం వేస్తున్న నాయకులకి, ఉప్పల్ రాజిరెడ్డి గారి సీట్ లోపల ఏం జరిగిందో 2009లో నేను చెప్పమను. ఎందుకు అమ్ముకున్నారు సీట్లు? దాని గురించి మాట్లాడమను. ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడతలేం. మీ నలుగురు పోటీ చేయకుండా మీరు నిజంగా అసలు సిసలు ఉద్యమకారులు అయితే మీ కుటుంబం నుంచి నలుగురు పోటీ చేయకండి. తెలంగాణ ఎన్ని సూట్ కేసులు తీసుకొని పోటీ పెట్టారు చెప్పారు. పోయినసారి రసమై గెలిచి ఇవ్వలేదు. రసమై కంటే ఈయన గొప్ప ఉద్యమకారుడా? చెప్పమనండి. వినే ఓపిక కూడా ఉండాలి.
ఒకటి ఈరోజు శ్రీకాంతాచార్య తల్లికి ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఏం పార్టీ నిర్ణయిస్తుంది? రసమాయికి ఎందుకు ఇవ్వరు? మీరెవరండి? పైసలు ఏర్కుంటారు పదవుల కోసం వస్తున్నారు మీరు. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు. టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత ఈ రోజు లేదు మీకు. మీరెట్లా మాట్లాడతారండి? తీర్మానాలు మీరు మీ జిల్లాలో ఎవరికి ఇవ్వాలని మీరు డిసైడ్ చేయలేదా? కమిటీ మీరు నీ సీటు పోయింది సార్, ఏమైందో చెప్పు. ఎల్బీ నగర్ సీట్ ఎవరికి అమ్ముకున్నారో చెప్పు. ఎల్బీ నగర్ లో ఏం జరిగిందో పోయింది సార్ చెప్పండి. నువ్వే వ్యక్తిగత బాధితులు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నువ్వే వ్యక్తిగత బాధితులు. వ్యక్తిగతంగా మాట్లాడే వ్యక్తిగతంగా మాట్లాడే నీకేం జరిగిందో వ్యక్తిగతంగా పోయేది కాదు. మీరు ప్రశ్నలు అడగొద్దన్నారు, దానికి నేను ఒప్పుకున్నాను. కానీ ఈ విధంగా సాగుతా ఉంటే నేను ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. ఆయన ఆవేశం వల్ల పార్టీలో ఇంత కష్టపడి పనిచేసిన వాడిని పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి వాళ్ళు సీట్లు కట్టబెట్టడం ఎందుకంటూ ఆయన ఆవేశం వ్యక్తం చేస్తున్నాడు. దానికి సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఈ రోజు ఎలక్షన్స్ వచ్చే క్రమంలో ఆ రోజు ఒక కమిటీ ఉన్నది, దానికి నాయ నరసింహారెడ్డి గారు అధ్యక్షత ఉన్నది, డాక్టర్ విజయరామారావు గారు ఉన్నారు, ఒక 7గురితో ఒక కమిటీ వేసినటువంటి విషయాన్ని రఘునందన్ గారు కూడా మర్చిపోయినట్టున్నారు. మన లాస్ట్ మీటింగ్ లో కూడా జరిగినప్పుడు రఘునందన్ గారు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గంలో లాస్ట్ సిగ్నేచర్ చేసి రఘునందన్ గారు ఉన్నారు. అది కూడా చూడాల్సినటువంటి అవసరం. మీరు ఈ రోజు మాట్లాడడం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి మీరు కాదు డిసైడ్ చేసేది. కేసీఆర్ గారు ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. కాచం సత్యనారాయణ వనికిరాడు, రఘునందన్ రావు వనికిరాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఒక్క నిమిషం కాచం గారు, ఒక్క నిమిషం. ఆత్మవంచనొద్దు, మైకులు ఉన్నాయని ఆత్మవంచనొద్దు. సూటిగా అడుగుతా ఉన్నా, ఎన్నికల కమిటీ ఎంత పని చేస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు అన్న. నువ్వు వచ్చే కంటే ముందు నుంచి జెండా గద్దెలు కట్టిన వాళ్ళు ఆడికి పోయారు. ఏం జరుగుతుందో అందరికి తెలుసు. దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. ఉన్న దళితులందరూ ఆడికి పోయి, రసమయ్య ఆడికి వాయే, చింతాస్వామి మాదిగా ఆడికి వాయే, పసుపునూరి దయాకరి ఆడికి వాయే. వీళ్ళు వస్తున్న వాళ్ళందరే దళితులు. వెనకటి నుంచి జెండా మోసిన వాళ్ళు దళితులు కాదని మీరు చెప్పదలుచుకుంటే ఏసి మేము ఇట్లా చేస్తామని చెప్పుర్రి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సిద్దిపేట నుంచి ఖచ్చితంగా ఒక దళితుని గెలిపియండ్రి. మీరందరూ పదవులకి దూరంగా ఉండుండ్రి. ఒక కుటుంబంలో నలుగురు అక్కర్లేదు. పెద్దసారి చెప్పినట్టే తెలంగాణ ఉద్యమం నడవాలి. పెద్దసారి నాడు కాపల కుక్కలాగా ఉండమనుండ్రి. సిద్దిపేటకు దళితుని ఎమ్మెల్యే చూపెట్టమనుండ్రి. మీరంతా ప్రపంచం ఆహ్వానించదగ్గ గొప్ప నాయకులు. మీరు ముందు త్యాగం చేసి ప్రజలకు మార్గనిర్దేశనం చేయండి. కాచం సత్యనారాయణ గారు అన్డిస్ప్యూటెడ్ గా తెలంగాణ కోసం కొట్లాడుతుండ్రు. ఈ రోజు రేపు వారికి సీట్ ఇస్తాం. ఉప్పల్ రాజిరెడ్డి గారు వచ్చినా, సుధీర్ రెడ్డి గారు వచ్చినా, 2001 నుంచి జెండా మోసిన పక్కకు జరప ఉద్యమకారులకే ఇస్తాం. 12 ఏళ్ల నుంచి నా నియోజకవర్గ ఇన్ఛార్జీలను పెట్టుకొని వీళ్ళ చోటు పెన్లమ్మి పుస్తకాలు ఇచ్చిన వీళ్ళే మా ఎమ్మెల్యేలని రేపు చెప్పమని. ఒకటి ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ గా కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో చెప్తున్నాడు, ప్రతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చెప్పిండు, పనిచేస్తున్నటువంటి వారిని ఎక్కడ కూడా వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు. మనం మాట్లాడేది కాచా సత్యనారాయణకి టికెట్ వస్తుందా, 2004లో వచ్చిందా, 2009లో వచ్చిందా అనేది కాదు ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో అవకాశం బట్టి ఎక్కడ అవకాశం కల్పించాలి, ఆ అవకాశాన్ని కల్పించినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది. దానికి ఒక ఎలక్షన్ కమిటీ ఉన్నది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది అనే విషయాన్ని మీకు తెలుసుకోవాలి. కానీ మనం ఇక్కడ కూర్చొని అక్కడ టికెట్లు ఎవరికి ఇవ్వాలి, టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఎవరికి ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలని మనగా డిసైడ్ చేసేది. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం వస్తున్నప్పుడు ఇవన్నీ మనకు పనికిరాదు. అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్తున్నాను. మీ ఎన్నికల కమిటీ రికమెండ్ చేసిన వాళ్ళకి మీరు సీట్లు ఇస్తే 2009లో మనం 44 స్థానాలు పోటీ అయితే ఎన్ని వచ్చినా సత్యానికి తెలుసు. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్. నిజాలు మర్చిపోయి ఏదో వాస్తవాల్ని మసిపూసి మరేకాయ చేసేందుకు అబద్ధాలు ఆడడం వల్ల ఫలితం రావట్లేదు.
జరుగుతున్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. మనం పోటీ చేస్తున్నాయని గెలుస్తున్నాయని ఉద్యమాలను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాం అనేది సీట్ల దగ్గర వచ్చేసరికి తెలుస్తా ఉంది. శేషనారాయణ, మరి ఇక్కడ శే- one second. See, ఇంతసేపు మీరు one second. సీట్లు లేకపోతే ఎవరైనా సీట్ల పంచాయతీ కాదు. ఎంపీలు వస్తున్నాయి. ఈ రోజు పంచాయతీ సీట్లు వినండి, కాకపోతే Don't hijack the debate. పంచాయతీ సీట్లు 2009 కాకపోతే పంచాయతీ, 2004 పంచాయతీ కాదు ఇక్కడ. మాట మీకు ఎందుకు వస్తుంది? రఘునందన్ గారు, పంచాయతీ 2004, సీట్లు 2009 కాకపోతే పంచాయతీ కాదు. 100 ఎమ్మెల్యేలు 15 One ఎంపీలు second. ఎందుకు వస్తుంది? రఘు గారు one second. కాచం గారు one second. కాచం గారు one second. కాచం గారు one second. ఇంతసేపు మీరు ఊరి వాదన విన్నాడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూర్చున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడు? లెట్స్ లిజన్ టు హిమ్. ఒకటేంటంటే నేను అర్ధ గంట మాట్లాడానా గంట మాట్లాడానా అది ఇంపార్టెంట్ కాదండి. మనం విషయం మీద పాయింట్ మీద మాట్లాడామా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. Exactly. ఇప్పటి వరకు చూసింది ఏంటంటే మీరిద్దరు ఏం ప్రూవ్ చేస్తున్నారంటే మాకు తెలంగాణ ఉద్యమం మీద చిత్తశుద్ధి లేదు, మాకు కేవలం పదవుల మీద ఆకాంక్ష ఉంది, ప్రజల్ని మోసగించి ప్రజల్ని మోసబెట్టి ప్రజలు మేము తెలంగాణ తెస్తున్నామని పదవులు అలా ఆ విధంగా నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నాకు ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే మా ముగ్గురు మిత్రులు కూడా ఈ చర్చ చూడాలి, చూడకపోయినా వారికి యూట్యూబ్ లోనో ట్యూట్యూబ్ లోనో రమాకాంత్ గారు పంపాలని చెప్తున్నాను. ఎందుకంటే పార్టీ ఇంకా 12 ఏళ్ళు కూడా ఆయన పుట్టలేదు, దానికి ఒక పవర్ కూడా అనుభవించలేదు. అంతకు ముందే ఇన్ని విభేదాలు ఉన్నాయి, ఈ విధంగా కొట్లాడుకుంటున్నారు, ఈ విధంగా అంగీకరిస్తారు. ఓకే, 2 more minutes to go. కాచం సత్యనారాయణ గారు, ఎక్కువ సమయం లేదు. Go ahead. శేషనారాయణ గారు, ఇప్పుడు 12 ఏళ్ళు పుట్టిందా ఎప్పుడు పుట్టిందని కాదు, 12 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నందుకు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. మేము పదవులు తీసుకోకుండా పదవులు పోటీ చేయకుండా చేసే వాళ్ళని తీసుకోండి. ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఆ రోజు ఎవరికి పదవి వస్తుంది, ఎవరికి టికెట్ ఇస్తారనేది ఆ రోజు డిసైడ్ ఇక్కడ చేస్తారు. ఇన్నేళ్ళు పదవులు అనుభవించి ఇంత పవర్ అనుభవించి వచ్చి ఇంత పెద్ద పార్టీని వాళ్ళు సాక్రిఫైస్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏం ఉద్ధరిస్తారండి? వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏం ఉద్ధరిస్తారు? రఘునందన్ గారు చెప్పినట్టు ఇప్పుడు 10 ముక్కలు అయింది, అది 100 ముక్కలు అవుతుంది. ఇటువంటి నాయకుల వల్ల ఏ రోజైతే టీఆర్ఎస్ పార్టీ 10 ముక్కలు అయిందో అది 100 ముక్కలు ఖాయము. ఆయన చెప్పారు గెలిచిన తర్వాత ఏ విధంగా చేస్తారో. కాబట్టి ఇటువంటి జ్ఞానోదయం ఇప్పుడు కలిగిస్తున్నారు ఎలక్షన్ కంటే ముందు. 2004లో గెలిచిండ్రు 26 మంది, 12 మంది అమ్ముడు పోయినరో కొనుక్కున్నారో దొంగ. ఎన్ని రోజులు ఈ విధంగా? కాచం సత్యనారాయణ, one second. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎందుకు ఆవేశపడతావు కానీ 2004 నుంచి 2009 దాకా ఎన్నికలు జరిగినాయో, ఎన్నిసార్లు జరిగినాయో కాచం కూడా తెలుసు. 2004 తర్వాత 2008లో ఏం జరిగిందో తెలుసు, 2009లో కూడా ఏం జరిగిందో తెలుసు. బై ఎలక్షన్స్ ని ట్రాజడీ లెక్కగా తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా 2014లో చూస్తాను. తొందరద్దు, అక్కడ వాస్తవాల్ని విస్మరించొద్దు. నేనేం చెప్తా ఉన్నాను, పని చేస్తున్నటువంటి నాయకులని కార్యకర్తల్ని పక్కన పెట్టి పదవుల ఆకాంక్ష కోసం వచ్చేటువంటి వ్యక్తులని చేరదీయడం అనేది ఉద్యమానికి ప్రమాదము. వాళ్ళు స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం, ఫ్యామిలీ ప్యాకేజీల కోసమే వస్తారు తప్పితే ఉద్యమం కోసం రావట్లేదు. ఉద్యమం కోసం వస్తే స్వాగతిద్దాం, దండేద్దాం, దండం పెడదాం, పక్కన కూర్చోబెడదాం. పదవులు ఇయ్యకుండ్రి, వాళ్ళు పోటీ చేసేందుకు అనర్హులు. మీరు చెప్పిన ఎన్నికల కమిటీ ఏం నిర్ణయాలు తీసుకుంటే కాచం గారు మీకు తెలుసు. ఈ కమిటీలన్నీ ఎలక్షన్లు రద్దు అవుతాయి. మళ్ళా గదే ఎన్నో కూర్చొని SMS పంపించడం తప్పితే ప్రజాస్వామ్యబద్ధంగా ఇగో మీరు 4 అడుగుతున్నారు, ఈసారి కాచంకి అవకాశం ఇద్దాం, మీరు 3 ఆయనను గెలిపిండ్రి అని చెప్పినటువంటి చర్చ ఈ రోజు దాకా 12 సంవత్సరాల్లో ఏ రోజు జరగదు, భవిష్యత్తులో జరుగుతుందని ఆశ లేదు. ఉద్యమానికి ఇబ్బంది కలుగుతా ఉంది. ఉద్యమానికి ఇబ్బంది కలిగించేటువంటి నిర్ణయాలన్నిటి అక్కడ వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు తీసుకుంటా ఉన్నారు. అది పొరపాటు అని చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకత్వాన్ని గుర్తించే ఇమ్మీడియట్ ఎవరికైతే అక్కడ ఉన్నటువంటి స్థానాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్ని బేరీ చేసుకుని చేస్తున్నారు. అదే దానికి ఎన్డీఏతో కలిసి పోటీ చేసేందుకు మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నారా? నాగం జనార్దన్ రెడ్డి అనే ఆయన 3వ తారీఖు నాడు జాయిన్ అవుతుంటే దాన్ని చిన్నగా చేసి చూపేందుకు అదే గ్రౌండ్ లా, అందుకంటే ఒక రోజు ముందు సభ పెట్టి ఆగమాగం అయిపోయి ఏం సంకేతాలు ఎన్డీఏ ఇస్తుంది, ఎన్డీఏ సిపిఐ వనికిరాదు, వనికిరాదు, జాయింట్ యాక్షన్ కమిటీ లెటర్ అండ్ స్పిరిట్. ఇప్పటికైనా గానీ ప్రజలందరూ వాదనలు విన్నారు, పరిస్థితిని గమనిస్తున్నారు. స్వార్థమా
తెలంగాణమా లేక సీటు జారుకోకుండా జాగ్రత్త పడే తాపత్రయమా? ఆలోచించండి. అండ్ ఐల్ సీ యూ టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.